ఆహా 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, ఎట్టెట్ట కడతేరి కడకకు శ్రీకృష్ణ దర్శనార్థమకై దూరగకి పోతుంటే అక్కడ సంధ్య జరుగును లేక రంజియ జరుగును ఆ దైవ కృప ఎట్టున్నది. గౌరించడం సర్వము నిర్వహించడం పేరు కాజోషన్. మీరు చూస్తున్నారు క్రాంతికిరణం. రాయలసీమలో జానపదానికి పెట్టింది పేరు. మరి జానపదము పద్య నాటకం అనేది రాను రాను కనుమరుగైపోతుంది. కానీ ఇలాంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. మరి ఎల్బండ నివాసి వెల్లుర్తిలో స్థానికంగా ఇక్కడ స్థిరపడినటువంటి మద్దిలేని గారు మన దగ్గర ఉన్నారు. ఈయన అమాలి వృత్తి చేస్తూ ఆయనకు జానపద పద్య నాటకంలో ఎంతో సంతోషంగా నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జానపదము పద్య నాటకం అనేది కనుమరుగైపోతుంది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రావీణ్యులు ఉన్నా కూడా మనకు కనుమరుగైపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకసారి ఆయనతో కలుసుకుందాము. అన్న, మీ పేరు? నా పేరు మద్దిలేటి సార్. మద్దిలేటి గారు, మీరు జానపద పద్య నాటకంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది ఇట్లా 3 ఏళ్ళు అవుతుంది సార్. 3 ఏళ్ళు అయింది. మీకు ఎలా ఇష్టం కలిగింది ఇది? నాకు దేవుడు ఇష్టం వచ్చిన సార్ పాటలు. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు బలరాముడు గారు. బలరాముడు గారి దగ్గర మీరు శిష్యరికం చేసుకున్నారా? అవును సార్. అచ్చా. కానీ మీరు దేవుడు మంచి గాత్రం ఇచ్చినారు. మరి మీకు నచ్చిన ఒక పద్యం మా ప్రేక్షకులు. ఆహా, సకల ధర్మ స్వరూపుడవు, నీకు వదులు చెప్పవలసినది ఏమున్నది బావా? కోరుకొనిచ్చింది కదా, ఇదిగో కోరుకొనిచున్నాను. నన్న కుమార్ యుద్ధముల నారతమందు వసింపమయ్యా, భజ్జంచున బాండు మండల నిజమున నీకు ఒక కలిమి చేసి నా సెన్నన ఒప్పుగా వివిసందనము తేదము తప్పుగాక నీ ఎందు ఆయము దారికే ఒప్పుదుగాక కేశవా. మరి మన రాయలసీమలో ఎన్నో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. మరి తాను అమాలి వృత్తి, ఉదయం లేస్తూ అమాలి వృత్తి చేస్తూ మరి గానం దేవుడిచ్చినటువంటి గాత్రంతో మరి రాయలసీమలో నేను ఈ పద్య నాటక రంగాన్ని, ఈ జానపదాన్ని సృష్టించినటువంటి వెంకట నరసు నాయుడు గారు. మరి మనకు తెలుసు రాయలసీమ సింహం అని. మరి వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఆశీర్వాదంతో ఇలాంటి వాళ్ళు చాలామంది నేర్చుకొని శిష్యరికం తీసుకొని మరి ఇలాంటి జాతిరత్నాలు ఎంతోమంది కనుమరుగైపోతున్నారు. మట్టిలో మాణిక్యాలు ఉదయం లేచి కష్టపడి వాళ్ళ కష్టం తీర్చుకొని కూడా చాలామంది కూడా ఇలా వెనుకబడి ఉన్నారు. పద్య నాటకం కనుమరుగైపోవడం నిజంగా బాధాకరం, చాలా బాధాకరం. పద్య నాటకాన్ని బ్రతికించుకోవాలి, జానపదాన్ని బ్రతికించుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ మీ కాజోషన్ క్రాంతికిరణం తరపున నమస్తే. చిరకాల యోగి గ్రామం చేత మాటుపడిన నీమక చంద్ర మండలం అంతయు మరల కనపడ చేతనే మన అభిమన్యు కుమారుడు కుశల వార్త శ్యామ ప్రభముగా నీ ముఖమున నా ఎనుడ చేతను నా ఎమ్మట కొంత తీగినది.
ఇప్పుడు దైత వనమునకు నిన్ను తోలుకొని వచ్చిన పనిని వినబోతున్న వాడిని దేవి. దేవి సకల ధర్మపుల జ్ఞానం కలిగినట్లు నువ్వే ఇట్లనేది వేళ. దేవి ఏక చరిత్ర ఎరగక గైనికి అపేమిచితిని. అందరికి ఇప్పుడు ఏమి చేయమందువు? దేవి క్షత్రియుని జాతవు ఇరుంద్ర పలాపములు ఆడది వేళ. ఈ ప్రార్థన తట్టి అది అమకాలం చేయని అవసరము ఎందైనా ఎప్పుడైనా ఏ అవసరమందైనా చూచుగా దేవి. ఏమీ గైడు సంబంధింపక పడకపోడుగా మీ అన్న దశావతార మూర్తుడైనా సరే అతను మొగ మాట అన్న కులాచార ధర్మమైన చరణాంత విరుద్ధము కోలుకోలేము దేవి. దేవి యుద్ధ సందిగ్ధుండనే గమ్మందింటనే మహాబీత శతకుడునే గడగడ గడగడ ఉడంగి గంధర్ములమై మీ అన్న పాదములపై పడబెట్టిన కొంటిని కాబోలు కంట కథం ప్రాణం ఉన్నంత వరకు ఈ రాజకంఠీరుడా ఆ నరకంఠీరులతో సంగురాల ఉన్నచుటకు భయం లేదు దేవి, భయం లేదు. ఇంత ఉపదేశం చేయుటకు అంత దూరం నుండి ఇంత దూరం వచ్చింది. అట్లు నాయానాయములు చారములు లేక లోపులు పలుకాకులై నన్ను విశ్వాసఘాతపడనతో వారి పాపమున వారి నశించుదురు. అతడు మాకెందుకు ఉపకారం చేసినను అధమకాలం నన్ను పురుగులిపినప్పుడు నేను అతను మన్నితున్నా సాటివారు నవ్వినా నవ్వుదుగాక. నేను మాత్రము గైను దేవి గైను విడువను. ఈ విషయముల గాక అన్ని విషయముల నీ క్షణమే చెల్లు. మీరు ఏం చదువుకున్నారు? ఏం లేదు సార్, నా పేరు నాకే రాదు. చదువు లేకపోయినా తెలుగు ఉచ్చారణ, తెలుగు సంస్కృతి ఉచ్చారణ అనేది స్పష్టంగా పలుకుతున్నారు. ఇప్పుడు బీటెక్లు ఎంటెక్లు చదివినా కూడా ఈ రకంగా తెలుగు ఉచ్చారణ ఎవరు చేయలేరు. కాబట్టి చదువు అనేది కొంతవరకే ఉపయోగపడుతుంది. టాలెంట్ అనేది ఎప్పుడు కూడా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. కాబట్టి టాలెంట్ అనేది ప్రతి ఒక్కరూ మట్టిలో మాణిక్యాలు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి తెలుగు ఉచ్చారణ ఇంత స్పష్టంగా చదువుకున్నా మేమే పలకలేము. అలాంటి ఎటువంటి చదువు లేకుండా కేవలం అతని యొక్క గ్రాస్పింగ్ పవర్తో ఆ పద్యాలను అవపోషణ పట్టి ఆ యొక్కటువంటి పద్యాలను అతను అర్థం చేసుకొని పాడేటువంటి విధానం అనేది చాలా గొప్పగా ఉంది. మరి ఇలాంటి మట్టిలో మాణిక్యాలని మద్దిలేటి గారిని గౌరవించి ఎవరైనా కానీ ఒక అవకాశం ఇస్తే తాను పద్యనాటక రంగంలో పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు మన మద్దిలేటి గారు. దయచేసి ఎవరైనా అవకాశం ఇవ్వండి, తన యొక్క టాలెంట్ని గుర్తించాలని చెప్పి క్రాంతి కిరణం తరఫున మీ కాజా హుసేన్ నమస్తే.